అవసరం కూడా కనిపించట్లేదు. పోస్టల్ బ్యాలెట్ రిజల్ట్ బట్టి చూసినా, ఎగ్జిట్ పోల్స్ని బట్టి చూసినా కూడా ఇక్కడ టీవీకే అండ్ డిఎంకే మధ్య పోరు ఎక్కువ కనపడుతుంది. కానీ యాక్సిస్ మై ఇండియానో లేకపోతే ఇంకొకళ్ళు ఇచ్చినట్టుగా టీవీకే వన్ సైడెడ్గా అయితే ఏమీ కనిపించట్లేదు కదా. టీవీకే పరిస్థితి ఏదైతే పోస్టల్ బ్యాలెట్స్లో కొంత మెరుగ్గా ఏదైతే విద్యార్థులు కానీ యువకులు కానీ ఉపాధ్యాయులు ఏదైతే ఉద్యోగులు వేసిన ఓట్లలో టీవీకే కొంత ఆధిక్యత వచ్చే అవకాశం ఉంది. కానీ నెక్స్ట్ సెకండ్ ఏదైతే ఇటు ఈవీఎం కౌంటింగ్కి వెళ్తే ఖచ్చితంగా పోటీ మాత్రం డిఎంకే అన్నా డిఎంకేల మధ్య కొనసాగుతుందని ఏదైతే ఇక్కడ తమిళనాడు వాసులు చెప్తున్నారో. మొత్తం మీద చూస్తే ప్రస్తుతానికి ఏదైతే పోస్టల్ బ్యాలెట్లలో మాత్రం కొంత పోటీని టీవీకే ఇవ్వగలిగింది. అయినా అది పూర్తి స్థాయిలో పోటీ ఇవ్వలేదు. యాక్సెస్ మై ఇండియా కానీ కొంతమంది తమిళనాడు వాసులు చెప్పుకున్నట్లు టీవీకి ఏదో చరిత్ర సృష్టిస్తుందన్నారు. కానీ అది ఏదైతే గతంలో మన రాష్ట్రంలో చిరంజీవి లాగానే పరిస్థితి ఉండే అవకాశం ఉందని అంటున్నారు అశోక్. మరోవైపు ఏదైతే ప్రస్తుతం డిఎంకే కార్యాలయం వద్ద సంబరాలు అప్పుడే స్టార్ట్ అయిన పరిస్థితి కనిపిస్తుందంటే వారు ఎంత ఉత్సాహంగా ఉన్నారో అర్థమవుతుంది. మొత్తం మీద చూస్తే స్టాలిన్కి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ గణేష్ దగ్గర ఉంది. గణేష్ అంటే వెరీ ఇంట్రెస్టింగ్ ఇది. ఎందుకంటే స్టాలిన్ వెనకంజలో ఉండడం అనేది, కొలత్తూరులోన స్టాలిన్ వెనకంజలో ఉండడం అనేది అసలు ఊహించలేదు. ఎందుకంటే వంశపారంపర్యంగా వాళ్ళ వంశంలో చాలా వరకు కొలత్తూరు అనేది చాలా వరకు కీలకమైన నియోజకవర్గం, ఆయన ఛాలెంజ్ చేసి వచ్చే నియోజకవర్గం. అలాంటి నియోజకవర్గంలో ఆయన వెనకంజలో ఉండడం అనేది కరెక్ట్. అంటే నిజానికి స్టాలిన్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే ప్రతి రౌండ్లోనూ మెజార్టీ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఏదో ఒక రౌండ్లో వెనకబడితే ఆ వెనకబడిన అది హైలైట్ అవుతూ ఉంటుంది. అఫ్కోర్స్ స్టాలిన్ గెలవచ్చు కాక, కానీ ఏదైనా రౌండ్లో వెనకబడితే ఖచ్చితంగా అది చర్చించాల్సినటువంటి విషయం, రైట్ గణేష్? ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఆయన తన నియోజకవర్గం అంత ముందు పోటీ చేసిన నియోజకవర్గం కావడం, తర్వాత వాళ్ళ తండ్రి దగ్గర నుంచి కూడా ఆ నియోజకవర్గంలో కేవలం వాళ్ళకి కొలత్తూరులోనో వాళ్ళు తప్ప ఇంకెవరు లేరనేటట్టుగా ఉంటుంది. అటువంటి నియోజకవర్గంలో ఆయన ప్రతి రౌండ్లో కూడా అసలు ఊహించలేంది. అంటే అత్యధిక దాదాపుగా ఆయన లక్షల్లో మెజారిటీ వస్తుందనేది ఊహించే పరిణామాన్ని వెనకంజలో ఉండడం అనేది డిఎంకే ఆఫీస్ దగ్గరేమో సంబరాలు చేసుకుంటున్నారు. కానీ ఆ పార్టీ అధినేత మళ్ళీ ముఖ్యమంత్రి కాబోయే వ్యక్తి స్టాలిన్ వెనకంజలో ఉండటం కొంత విచిత్రం కదా. అవును, ఆ రౌండ్లో వెనుకబడి ఉండటం. అంటే ఇంకో కీలకమైన విషయం ఏంటంటే ఎడప్పాడిలో పళనిస్వామి కూడా వెనకంజలో ఉండటం. అంటే పళనిస్వామి అంటే ఏదైతే కీలకంగా అన్నా డిఎంకేకి కీలకమైన నేత, డిఎంకేకి ఒక కీలకమైన నేత, వీళ్ళంతా వెనకంజల్లో ఉండటం. ఎందుకంటే ఆయన ఇంటి పేరుతోనే ఎడప్పాడిలో ఉంటుంది కాబట్టి ఎడప్పాడి పళనిస్వామి కూడా వెనకంజలో ఆ నియోజకవర్గంలో ఉండటం అనేది చాలా ఆశ్చర్యకరంగా కనిపిస్తుంది. మరోవైపు విజయ్కి సంబంధించి ఒక నియోజకవర్గంలో ఆయన ముందంజలు ఉంటే మరో నియోజకవర్గంలో ఆయన వెనకంజలో కనిపిస్తున్నారు. అటు ఇటుగా మిశ్రమ స్పందన కనిపిస్తుంది. ఒక్కొక్కసారి దామోదర్ దగ్గరికి వెళ్దాం. దామోదర్, అంటే ఇప్పుడు డిఎంకే ఆఫీస్ దగ్గర సంబరాలు జరుగుతున్నాయి. సరే, ఓకే, ఈ రౌండ్లో స్టాలిన్ వెనకబడవచ్చు, నెక్స్ట్ రౌండ్ పికప్ అవుతాడు. విజయ్ ప్రస్తుతం ఎక్కడున్నాడు? కౌంటింగ్ సెంటర్ల దగ్గరికి విజయ్ వస్తున్నాడా లేదా? ఆ ఇంటి దగ్గర ఏమైనా సందడి కనిపిస్తోందా? అశోక్, విజయ్ తన నివాసంలో ఉండి కౌంటింగ్ పరిస్థితిని ఏదైతే సమీక్షిస్తున్నారో, దీంతో పాటు సెంగొట్టేయన్ కూడా అతనితో పాటు ఉన్నట్టు సమాచారం. మొత్తం మీద విజయ్కి ముఖ్య అనుచరుడైన ఏదైతే ఆదవన్ ప్రస్తుతం ఏదైతే లయోలో కాలేజీలోని కౌంటింగ్ కేంద్రానికి వెళ్ళారు. ఆయన ఏదైతే ప్రస్తుతం పెరంబదూరుకు సంబంధించి లయోలో కాలేజీలోని కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో విజయ్ యొక్క కౌంటింగ్ ప్రక్రియను పరిశీలించడానికి ఆయన సన్నిహితుడైన అడవన్ ఇక్కడికి చేరుకున్నారు. గతంలో మనం విజువల్స్లో కూడా చూపించాం. మొత్తం మీద అయితే విజయ్ కొంత ఆశాభావంగా నిన్నటి వరకు ఉన్నాడు. క్యాంపు రాజకీయం నడిపాడు. ఏదైతే గెలిచిన ప్రతి ఒక్కరిని క్యాంపుకు తరలించాలని ఆదేశాలు జారీ చేసి అందుకు తగ్గట్టుగానే ఏదైతే పాండిచ్చేరి సమీపంలో రిసార్ట్స్ను కూడా తీసుకున్నారు. అక్కడ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన నేపథ్యంలో ఒక్కసారిగా ఈరోజు ఫలితాలు రివర్స్ కావడం కొంత షాక్ గురి చేసే చేశాయని చెప్పవచ్చు. ఒక్కసారి బెంగాల్కి వెళ్దాం. బెంగాల్కి సంబంధించిన అప్డేట్స్ ఒకసారి రాజేష్ ఇవ్వండి. అట్లాగే శివ కూడా, మన రిపోర్టర్ శివ కూడా బెంగాల్ నుంచి మనకు లైవ్లోకి వస్తున్నారు. రాజేష్, కంటిన్యూ చేయండి. పశ్చిమ బెంగాల్లో చాలా ఇంట్రెస్టింగ్ మనకు కనిపిస్తుంది. బీజేపీ చెప్పినట్టుగానే బీజేపీ అధికారం కైవసం చేసుకుంటుంది అన్నటువంటి ఒక సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడు జరుగుతున్నటువంటి ట్రెండ్స్ను బట్టి బీజేపీ 116 స్థానాల్లో లీడ్లో ఉంటే టీఎంసీ 102 స్థానాల్లో, అంటే దాదాపుగా 14 స్థానాల్లో బీజేపీ లీడ్లో కొనసాగుతుంది. సో బీజేపీ ఖచ్చితంగా అధికారాన్ని చేజిక్కించుకుంటా మమతా బెనర్జీని ఖచ్చితంగా మాజీ ముఖ్యమంత్రిని చేస్తామని సవాల్ చేసిన బీజేపీ అక్కడ పట్టు నిలుపుకునే ప్రయత్నం చాలా గట్టిగానే చేసినట్టుగా మనకు కనిపిస్తోంది. సో అందుకని బీజేపీ అయితే ప్రస్తుతం అయితే లీడ్లో 116 స్థానాల్లో లీడ్లో బీజేపీ కొనసాగుతుండగా టీఎంసీ 102 స్థానాల్లో లీడ్లో కొనసాగుతుంది. శివ ఉన్నారా మీరు లైవ్లో? శివ మీరు లైవ్లో ఉన్నారా? వెస్ట్ బెంగాల్కి సంబంధించిన అప్డేట్స్. ఓకే, కంటిన్యూ చేయండి రాజేష్. రైట్. అయితే ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ అనేవి బీజేపీకి చాలా వరకు కొన్ని సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఇచ్చాయి. ఒకసారి ఏ సంస్థ
బీజేపీకి ఎగ్జిట్ పోల్స్ ఇచ్చాయో ఒకసారి మనం ఇప్పుడు ఈ సందర్భంగా దాన్ని గుర్తు చేసుకోవాలి. బీజేపీకి మార్టిజ్ అనే సంస్థ 146 నుంచి 161 స్థానాల్లో లీడ్లో వస్తాయని, తర్వాత పీ మార్క్ సంస్థ 150 నుంచి 175 స్థానాలు వస్తాయని, పోల్ డైరీ సంస్థ 142 నుంచి 171 స్థానాలు వస్తాయని, రిపబ్లిక్ జన్ కీ బాత్ 162 నుంచి 185, ఇండియా టీవీ పీపీ 173 నుంచి 192. ఈ 5 సంస్థలను మనం తీసుకుందాం. ఈ 5 సంస్థల నుంచి బీజేపీకి మ్యాజిక్ ఫిగర్ దాటబోతుంది. మ్యాజిక్ ఫిగర్ ఎంత అంటే పశ్చిమ బెంగాల్లో 148 సీట్స్, మొత్తం 294 స్థానాలు ఉంటే దాంట్లో 148 స్థానాలు మ్యాజిక్ ఫిగర్. సో ఇప్పుడు ఒకసారి రాజేష్ శివ దగ్గరికి వెళ్దాం. శివ వెస్ట్ బెంగాల్ అప్డేట్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సో శివ, ఏంటి బెంగాల్లో బీజేపీ వన్ సైడెడ్గా దూసుకుపోతోంది? ఒక విధంగా చెప్పాలంటే 15 ఏళ్ల రికార్డుని తిరగరాసేయండి. మమతా బెనర్జీకి ఈసారి అధికారం దూరం చేసే క్రమంలోనే బీజేపీ అధికారం చేజిక్కించుకునే అవకాశం కనిపిస్తోందా? రైట్, డెఫినెట్గా ప్రజెంట్ ట్రెండ్స్ చూస్తే కనుక బీజేపీ ముందంజలో ఉంది. మరోవైపు మమతా బెనర్జీ పోటీ చేసిన భవానీపూర్లో కూడా ఇటు సువేందు అధికారి ముందంజలో ఉన్నారు. ముందే ఈ ఎన్నికల కౌంటింగ్కి ముందే 20,000 మెజార్టీతో భవానీపూర్లో మేము గెలుపొందుతాము, నేను విజయం సాధిస్తానని చెప్పారు. మరోవైపు 190 పైగా స్థానాలతో పశ్చిమ బెంగాల్లో బీజేపీ సీఎం పీఠాన్ని కైవసం చేసుకోబోతున్నట్టు కూడా తెలియజేశారు. మీరు అన్నట్టుగా 15 సంవత్సరాల తర్వాత అక్కడ మమతా బెనర్జీకి సీఎం పీఠం ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత కొన్ని రోజులుగా అంటే దాదాపు 3 రోజుల క్రితం కూడా భవానీపూర్లోని మకాం వేసి అక్కడ ఒక సపరేట్ ఫ్లాట్ తీసుకుని మొత్తం అక్కడ ఎన్నికల పోలింగ్ కానీ మరోవైపు కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి అక్కడ ఈవీఎం స్ట్రాంగ్ రూమ్లు ఏవైతున్నాయో అక్కడే మకాం వేశారు. అంటే ఓటమి భయంతోనే మమతా బెనర్జీ అక్కడ సీఎం క్యాంప్ ఆఫీస్ను వదిలేసి వచ్చి ఇక్కడే మకాం వేశారనేది కూడా సువేందు అధికారి కానీ బీజేపీ నేతలందరూ కూడా మమతా బెనర్జీ పైన ఆరోపణ చేశారు. ఇక నిన్న రాత్రి 1 గంట తర్వాత సోషల్ మీడియా వేదికగా ఇటు టీఎంసీ కార్యకర్తలు నేతలందరికీ కూడా ఒక సందేశాన్ని పంపించారు. ప్రతి ఒక్కరు కూడా ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల వద్దకు వచ్చి కాపలా ఉండాలి. ఏ సమయంలోనైనా వాళ్ళు విద్యుత్ కోత విధించి అంటే కరెంటు తీసేసి ఈవీఎంలను తారుమారు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండండి. ప్రతి ఒక్కరు ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల వద్దకు వచ్చి అక్కడే వెయిట్ చేయాలి. ఎక్కడ కూడా కరెంటు పోతే మాత్రం వెంటనే సమాచారం ఇవ్వాలి. అక్కడ సీసీ కెమెరాలను ఆఫ్ చేసి మొత్తం ఈవీఎంలలో ఉన్న నిక్షిప్తమైన ఓట్లన్నీ కూడా తారుమారు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్రమత్తంగా ఉండండి. లాస్ట్ చివరి నిమిషాల్లో విజయాన్ని వాళ్ళు లాక్కునే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త తీసుకోవాలంటూ కూడా మమతా బెనర్జీ పార్టీ నేతలకు శివ మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. ఒకసారి సర్తాజ్ బిగ్ బ్రేకింగ్ వచ్చినట్టుంది కేరళకి సంబంధించి. ఈవీఎంలో యూడిఎఫ్ మ్యాజిక్ ఫిగర్ని క్రాస్ చేసింది అని. యూడిఎఫ్ 86తో మ్యాజిక్ ఫిగర్ని దాటేసింది. ఇటు కేరళలో మ్యాజిక్ ఫిగర్ 71 అయితే ప్రెసెంట్ యూడిఎఫ్ 86తో లీడింగ్లో కొనసాగుతుంది. ఎల్డీఎఫ్ 50, ఎన్డీఏ 4 స్థానాలతో లీడింగ్ ఫిగర్. ఇటు ఏదైతే మ్యాజిక్ ఫిగర్ ఉందో ఆ మ్యాజిక్ ఫిగర్ని ప్రెసెంట్ లీడ్స్ మాత్రమే ఇవి లీడ్స్లో అయితే దాటేసింది. అయితే మోస్ట్లీ యూడిఎఫ్కి ఛాన్స్ ఉన్నాయంటూ ట్రెండ్స్ అన్నీ కూడా చెప్తున్నాయి. సేమ్ అదే ట్రెండ్ను కొనసాగిస్తూ ప్రెసెంట్ మనకి మ్యాజిక్ ఫిగర్ను దాటేసింది యూడిఎఫ్. తమిళనాడు గురించి ఇంపార్టెంట్ అప్డేట్. టీవీకే డిఎంకేని తరుముకుంటూ వస్తోంది. ఏఐడిఎంకే పెద్దగా ప్రభావాన్ని చూపించట్లేదు, కానీ టీవీకే డిఎంకేని తరుముకుంటూ వస్తుంది. ఒకవేళ ఇదే ట్రెండ్ కొనసాగితే తమిళనాడులో విజయ్ కింగ్ మేకర్ అయ్యే పరిస్థితి వస్తే అక్కడ హంగ్ అంటే తమిళనాడులో హంగ్ ఏర్పడే అవకాశం ఉంటుందనే చర్చ కూడా జరుగుతుంది. టీవీకేకి డిఎంకేకి హోరాహోరీ ఫైట్ జరుగుతుంది. ప్రస్తుతం ఈ ట్రెండ్స్ అందించడానికి గణేష్ సిద్ధంగా ఉన్నారు. రోహిత్, మీరు అన్నట్టు కరెక్ట్ గానే ఏదైతే కింగ్ మేకర్ అన్నారో కింగ్ మేకర్ అనుకోవడానికి పోస్టల్